నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డి. కామేశ్వరి గారు రచించిన ఒక మంచి కథను విందాం. వదినా, నీ ఫ్రెండ్ అఖిల భర్త కార్తీక్‌కి తన సెక్రటరీతో సంబంధం ఉంది అనింది నిత్య తన వదిన మహిమతో. అదేమిటి నిత్య, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యమైన జంట. వదినా, నీకు తెలియకుండా నేను నీ ఫ్రెండ్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ పంపించాను తన భర్త గురించి. మరి తను చూసిందో లేదో. ఎంత పనిచేసావు నిత్యా, పాపం అఖిల ఎలా తట్టుకుంటుంది అనింది మహిమ. అసలు కథలోకి వెళ్ళిపోదామా? వదినా, మీ ఫ్రెండ్ అఖిల ఎలా ఉంటుంది చూడ్డానికి? నువ్వు చెప్తుంటావు మంచి తెలివైంది, యాక్టివ్గా, స్మార్ట్గా ఉంటుందంటావు. అందంగా కూడా ఉంటుందా? నిత్య అడిగింది వదిన గారిని. మహిమ కళ్ళెత్తి ఆడపడుచు వంక కాస్త అనుమానంగా, మరి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు ఎందుకు అలా అడిగావు? ఊరికే చెప్పు వదినా, నేనెప్పుడు చూడలేదుగా ఆవిడ్ని. ఆవిడ భర్త మా బాస్ కదా, కుతూహలంగా అడిగా అంతే. అఖిలకే అందం అంటే అద్భుత సౌందర్యవతి అనను కానీ, నవ్వు మొహం, కళైన మొహం, మంచి ఒత్తు జుత్తు, అన్నింటికంటే ఎక్స్ప్రెసివ్ కళ్ళు, మొహం చూడగానే తెలివైందని, మంచి ఆకర్షణ ఉందని అందరికీ తడుతుంది. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా చక్కని ఫిగర్ మెయింటైన్ చేస్తూ స్మార్ట్గా ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లవ్లీగా ఉండేది. మంచి స్నేహితురాలు, అందరితో కలుపుగోలుగా ఉండి సెంటర్ పాయింట్లా ఉండేది. మరి అంత చక్కని మంచి భార్య ఉండగా ఇదేం రోగం? చటుక్కున ఆగిపోయింది నిత్య. మహిమ చురుగ్గా చూసి, ఏమిటి, ఏమంటున్నావు అంది. నిత్య చూపు తప్పించి, అబ్బే ఏం లేదు, ఊరికే అంది. ఊరికే ఏం అడగలేదని నాకు తెలుసు, చెప్పు. ఏమిటి విషయం? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చెప్పు, పర్లేదు. వదినా, మా ఆఫీసులో మేధ అని 2-3 నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది. ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ. అయితే అనుమానంగా అడిగింది మహిమ. నిత్య కాస్త ఆగి, వదినా, కార్తీక్ గారు మేధ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు. చచా, అదేంటి, కార్తీక్ అలాంటి వాడేం కాదు. అఖిల అతను ఇద్దరు చాలా హ్యాపీ కపుల్. అయినా అతడేమన్నా చిన్న కుర్రాడేంటి, 40 దాటిన వాడు. ఇద్దరు కాలేజీ గోయింగ్ పిల్లలు. అలాంటిదేం ఉండదు. పర్సనల్ అసిస్టెంట్ కనుక ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది కదా. వదినా, ఏమిటి అవన్నీ నాకు తెలియదంటావా? నేనేంటి, అందరూ చెప్పుకుంటున్నారు. అందరికన్నా ఆఖరికి నాకు తెలిసింది. ఇది వరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ సెక్రటరీగా ఉండేది. ఎంత హుందాగా ఉండేది. ఏమిటో ఈ మేధాన్ని చూస్తేనే అదో రకంగా అనిపిస్తుంది. మీకందరికీ ఇలాంటి అనుమానం రావడానికి ప్రత్యేక కారణం ఉందా? ఎవరన్నా ప్రత్యక్షంగా ఏదన్నా చూసారా? ఊరికే ఊహాగానాలు. మా కొలీగ్ అనంత్ ఆదివారం ఓ రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళ్తే వీళ్ళిద్దరూ డిన్నర్ తీసుకుంటున్నారట. ఇతన్ని చూసి కార్తీక్ కాస్త తడబడ్డాడట. ఇంకోసారి లలిత అన్న రిసెప్షనిస్టు ఇద్దరూ కారులో వెళ్తుంటే చూసిందట. ఎవరి దాకానో ఎందుకు, నేను చూసా ప్రత్యక్షంగా. ఆగిపోయింది నిత్య. ఏం చూసావు? కళ్ళు చిట్లించి చూసింది. నిత్య తలదించుకుంది. వదినా, ఓ రోజు నా ప్రాజెక్టు తాలూకు సీడీ కార్తీక్ గారి టేబుల్ మీద ఉందని మా ప్రోగ్రామ్ అనాలిసిస్ట్ చెప్తే తెచ్చుకోవడానికి వెళ్ళాను. కార్తీక్ గారు ఇంకా రాలేదనుకొని తలుపు తట్టకుండానే తలుపు తోశాను. కార్తీక్ గారు కుర్చీలో కూర్చొనుంటే ఈవిడ గారు కుర్చీ వెనక నుంచి ఆయన భుజాల మీద చేతులాంచి తలలు దగ్గర చేసుకొని తన్మయత్వంతో మాట్లాడుకుంటున్నారు. నేను, నాతో పాటు వాళ్ళు షాక్ అయ్యారు. నేను వెనక్కి పారిపోయి వచ్చేశాను గాబరా పడి. మహిమ తెల్లబోయింది. నిజం? నిజంగా? కార్తీక్ నమ్మలేనట్టు అడిగింది. అవును వదినా, పబ్లిక్గా ఆఫీస్ టైంలో ఎంత నిర్భయంగా ఇద్దరు. లక్కీగా నేను అఖిల గారి స్నేహితురాలి ఆడపడుచుని అని కార్తీక్ గారికి తెలియదులే. ఆ రోజు నా మొహం ఆయనకి ఎలా చూపాలో అర్థం కాలేదు. కార్తీక్ గారు బయటికి వచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు ఒక చూపు విసిరి వెళ్ళిపోయారు. వింటున్న మహిమ మొహం నల్లబడింది. ఛీ, శుభ్రమైన పెళ్ళాం, టీనేజ్ పిల్లల్ని పెట్టుకొని ఈ కుర్రవేషాలేమిటి? పెద్ద పొజిషన్లో ఉండి ఇంత చీప్గా. ఛా! అది సరే, ఇంత జరుగుతున్నా మీ అఖిల్ గారేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్టుంది? దానికేం తెలుస్తుంది ఆఫీసులో జరిగే బాగోతం?
సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు చూసి ఉండకపోవచ్చు. నిత్య నెమ్మదిగా అంది. మహిమ ఆశ్చర్యంగా చూసింది. ఎస్ఎంఎస్లా? ఎవరు పంపారు? నీకెలా తెలుసు? నేనే పంపాను వదినా. నాకెందుకో పాపం అఖిల్ గారిని ఇలా మోసం చేయడం బాధ అనిపించింది. ఆవిడికి ఈ సంగతి తెలియాలి కనీసం. ఆ తర్వాత ఆవిడిష్టం ఏం చేసినా అనిపించి వరుసగా 3 రోజులు పంపించాను. ఆవిడ అవి చూసి ఉంటే కుతూహలం కోసమన్నా నా నెంబర్కు ఫోన్ చేసి ఎవరు పంపారు అన్నది తెలుసుకునేదిగా. దానికి తెలియజేయడం సరి అయిన పనా? పాపం అనవసరంగా దాని మనసు బాధపడుతుంది. నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? పాపం అఖిలకి ఇదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది? నువ్వు ఎస్ఎంఎస్లు పంపకుండా ఉండాల్సిందేమో. అదేమిటొదినా? ఓ భార్యగా భర్త ప్రవర్తన తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మహిమ అయోమయంగా నిస్సహాయంగా చూసి ఆలోచించాలి. దాంతో చెప్పాలో వద్దో ఆలోచిస్తాను. సెల్ ఫోన్లో పేరుకుపోయిన ఎస్ఎంఎస్లు ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తూ పోతుంటే ఓ ఎస్ఎంఎస్ తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో రాసిన ఆ మెసేజ్ చూసి టక్కున ఆగిపోయింది అఖిల. ఆఫీసులో సెక్రటరీ మేధతో మీ వారి ప్రేమాయణం గురించి మీకు తెలుసా? కళ్ళు తెరిచి చూడండి. శ్రేయోభిలాషి. తారీఖు చూసింది. ఎప్పుడో 4 రోజుల క్రితం ఇచ్చింది. ఫ్రమ్ నెంబర్ చూసింది. తెలిసిన నెంబర్లా అనిపించలేదు. ఒక్క క్షణం ఆగి డిలీట్ చేయకుండా సేవ్ చేసి ఇంకా ముందుకు వెళ్తుంటే మరో 2 మెసేజ్లు కనిపించాయి. మొన్న నిన్న తారీఖులతో. అదే నెంబరు, అదే మెసేజ్. ఆఖరి దానిలో మరో వాక్యం, ఇదేదో జోక్ కాదు నిజం అని ఉంది. మిగతావన్నీ డిలీట్ చేసి ఆ 3 సేవ్ చేసింది అఖిల. పిచ్చి పిచ్చి మెసేజ్లు రోజు ఎన్నో వస్తాయి. ప్రకటనలు, జోకులు, సెల్ ఫోన్ ఆఫర్లు. అవన్నీ చదివే తీరిక ఉండదు. ఆఫీస్ కార్లో వెనక సీట్లో కూర్చొని ఒక్కోసారి డిలీట్ చేసి పడేస్తుంది. అలా ఆఫీస్కి వెళ్ళే 40 నిమిషాల ప్రయాణంలో ఈమెయిల్స్, సెల్ ఫోన్ మిస్డ్ కాల్స్, మెసేజ్లు చదువుతూ ఉంటుంది. ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా లేక 2 శాండ్విచ్లు టిఫిన్ బాక్స్లో తెచ్చుకొని కారులోనే ఓ అరటిపండు తిని బ్రేక్ఫాస్ట్ అయింది అనిపిస్తుంది అఖిల. ఉదయం 5:30కి లేచి కాఫీలు, టిఫిన్లు, 4గురికి లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు కట్టి స్నానం చేసి ఆదరా బాదరా ముస్తాబై గృహిణి అవతారం చాలించి కార్పొరేట్ ఉద్యోగినిగా కారెక్కి ఆ 40 నిమిషాల్లో పేపర్ కూడా చదవడం ముగించి తలెత్తకుండా 5 వరకు పని. ఏ 6కో బయలుదేరితే ఓ గంటన్నర ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం. మధ్య నలిగిపోయే వేలాది మంది గృహిణుల్లో అఖిల కూడా ఒకరు. ఇలాంటి ఎస్ఎంఎస్లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ ఆమెది. ఆ మెసేజ్ ఎంత వద్దు అనుకున్నా ఆమెలో అంతో ఇంతో కలవరం రేపింది. అందులో ఎంత నిజం అన్నది ఆలోచించే టైము, ఓపిక లేవు ఆమెకి. మనసులో ఓ మూల ఆ వార్త స్థానం సంపాదించుకుంది ఆమెకు తెలియకుండానే. హలో, నా నెంబర్కు మెసేజ్ వచ్చింది మీ నెంబర్ నుంచి. దయచేసి మీరెవరో, అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా? ఒక్క క్షణం అటు నుంచి నిశ్శబ్దం. హలో, ప్లీజ్, మీరెవరు? నాతో గేమ్స్ ఆడుతున్నారా? అఖిల కాస్త గట్టిగా అడిగింది. ధైర్యం ఉంటే చెప్పండి మీరెవరో. అందులో నిజ నిజాలెంతో చెప్పండి. మేడం, మీతో గేమ్స్ ఆడాల్సిన అవసరం నాకేం లేదు. మీ శ్రేయోభిలాషిగా మీకు ఈ విషయం తెలియాలి అని చెప్పాను. నమ్మేది మానేది మీ ఇష్టం. మీరెవరు? మీకెలా తెలుసు ఈ విషయం? అట్నుంచి కాసేపు మౌనం. అదంతా అవసరమా? నేను చెప్పిన దానిలో నిజ నిజాలు మీరే తెలుసుకోండి. ఫోన్ పెట్టేసిన శబ్దం. అఖిల విసుగ్గా సెల్ ఫోన్ను పక్కన పడేసింది. ఓ అమ్మాయి మాట్లాడింది అంటే ఇందులో నిజం ఉందేమో. అదే మగ గొంతైతే తనని ఏడిపించడానికో పనిపాట లేకో సరదాగా చేశారేమో అనుకోవచ్చు అనిపించింది అఖిలకి. 2-3 సార్లు ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగలిగింది. మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనలో పడేసింది అఖిలని. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర 4 కూర్చొని భోజనం చేస్తుంటే ఆ మెసేజ్లు గుర్తుకు వచ్చి కార్తీక్ మొహం పట్టి చూసింది అఖిల. కార్తీక్ భోంచేస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు. డాడీ, నాకు ఓ స్కూటీ కొనాలి డాడీ. మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలంటే ఆటోలు అంటే చాలా బోరు. కొన్ని చోట్ల ఆటోలు దొరకటం లేదు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న ముగ్ధ తండ్రి దగ్గర ముద్దులు గునుస్తుంది. హైదరాబాదులో ఈ ట్రాఫిక్లో స్కూటీనా? నో వే
అది మాత్రం అడక్కు, సేఫ్ కాదు. వద్దు నాన్న, కార్తీక్ కూతురికి నచ్చ చెప్పాడు. డాడీ, ఐఐటి ఎంట్రన్స్ డేటు అనౌన్స్ చేశారు చూసారా? ఇంటర్ పరీక్షలైన 10 రోజులకే. అస్సలు టైం ఇవ్వలేదు, ఎలా చదవాలి? టెన్షన్ ఫీల్ అవుతూ అన్నాడు మానవ్. ఎప్పుడూ అంతే కదా, ఎంట్రన్స్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి. మరి అందుకేగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్లో జాయిన్ అయింది. ఎలా ఉంది ప్రిపరేషన్? కొడుకుతో మాట్లాడుతున్న కార్తీక్ని చూస్తే ఎంత బాధ్యత గల తండ్రి. ఓ భర్త, ఇంటి యజమాని, పెద్ద ఉద్యోగస్తుడు, 44 ఏళ్ళు ఉండి ఇలా చిల్లర మల్లరగా అమ్మాయిలతో అఫైర్ జరుపుతారా? మౌనంగా తింటూ అన్యమనస్కంగా ఉన్న అఖిలను చూసి, ఏమిటలా నిశ్శబ్దంగా కూర్చున్నావు? డల్గా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? కార్తీక్ భార్యను చూస్తూ అడిగాడు. అఖిల తలెత్తి కార్తీక్ వైపు సూటిగా చూసింది. జవాబు ఇవ్వలేదు. ఆ చూపుకి కాస్త తడబడి, ఏంటి, ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, చూస్తున్నాను మిమ్మల్ని, ఏదో కొత్తగా కనిపిస్తుంది మీ మొహం అంది. కార్తీక్ ముందు కాస్త తడబడి సర్దుకొని, ఏమిటి కొత్తగా? ఏం కొమ్ములు మొలిచాయా నా మొహంలో? జోకుగా అనేశాడు. అదే, కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అని చూస్తున్నాను సరదాగా అన్నట్టే అంది. కమాన్ మమ్మీ, డాడీని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? ముద్దుల కూతురు తండ్రి పక్షాన మాట్లాడింది. ఏమిటో ముగ్ధ, మీ నాన్న ఏమిటో యంగుగా ఫ్రెష్గా కనిపించడం లేదు ఈ మధ్య. ఏమిటో మార్పు అని చూస్తే ఇవాళ అర్థమైంది. కార్తీక్ మొహంలో రంగు మారింది. పో మమ్మీ, మా డాడీ ఏం మారారు? నాకేం కనపడలేదు. నీకు తెలియదులే, చిన్నపిల్లవి, మొగుడు కదా, నాకు తెలిసినట్లు నీకెలా తెలుస్తుంది ఆ మార్పు? రెట్టించింది నవ్వుతూ. ఏంటి డాడీ, మమ్మీ ఏందో కొత్తగా మాట్లాడుతుంది. ఏమో, మీ మమ్మీని అడుగు నవ్వుతూనే అన్న ఆ కళ్ళల్లో బెరుగు స్పష్టంగా కనిపించింది అఖిలకి. ఏం తల్లి, ఇన్నాళ్ళకి గుర్తుకు వచ్చానా? ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఓ ఫోన్ అన్నా లేదు. ఏంటి మహి, మనం బొత్తిగా మనుషుల్లా తయారవుతున్నాం. మానవ సంబంధాలన్నవి లేకుండా పోతున్నాయి. ఒకే ఊర్లో ఉండి నెలకోసారన్నా మాట్లాడుకోలేకపోతున్నాం. 3-4 నెలలకోసారన్నా కలుసుకోలేకపోతున్నాం. అఖిల గబగబా అంది. ఏయ్ ఆపు, ఏం అనకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేయడం ఏం తెలివే తల్లి? ఫోన్ చేయండి, కలుసుకుంది నేనా నీవా? మహిమ దబాయింపుగా అంది. సారీ, నాదే తప్పు. ఏం పాడు ఉద్యోగాలే, మనిషిలో శక్తి పీల్చేసి నిర్జీవంగా తయారు చేస్తున్నాయి. నీకేం తల్లి, లెక్చరర్ ఉద్యోగం, బోలెడు తీరిక, కావలసినన్ని సెలవులు. ఈ ఇంజనీరింగులు, ఎంఎస్లు చేసి మేము ఇలా ఇరక్కపోయాం. సరే, ఈ గోల్ ఎప్పుడు ఉండేదేగా. నిన్ను చూడాలి. మనం ఎప్పుడు కలుద్దాం? రేపు ఆదివారం రాగలవా? పోనీ ఇద్దరం సరదాగా ఐమాక్స్ సినిమాకి వెళ్దామా? ఆ, చిన్నపిల్లలా సంబరంగా అంది. ఎన్నాళ్ళైందే సినిమా చూసి, పిల్లల్ని కూడా రమ్మందామా? వద్దు, మనిద్దరమే, మనం మాట్లాడుకోవాలి. పోనీ సినిమాకు వద్దు, లుంబినీ పార్కుకు రా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఏమిటి ఎనీ ప్రాబ్లం? ఆరాటంగా అంది అఖిల. అదేం లేదు, రా, 6 గంటలకల్లా రావాలి. ఫోన్ పెట్టేసింది. అయితే అన్నీ తెలిసి కూడా తెలియనట్లు ఉండిపోతావా? అప్పటికి 1 గంట నుంచి ఇద్దరి స్నేహితురాళ్ల మధ్య ఆ విషయమే మాటలు జరుగుతున్నాయి. అతనికి నీకు ఈ విషయం తెలుసన్న విషయమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చి వేషాలు మాన్తాడుగా. అబ్బా మహి, చూడు, నిజం చెప్పాలంటే నాకు ఈ విషయం మాట్లాడాలంటే, తలుచుకోవాలంటే విసుగ్గా, అసహ్యంగా ఉంది. ఏదో ఏడవని అని వదిలేయాలి అనిపిస్తుంది. అవన్నీ అడిగితే అబద్ధాలు, వాదనలు, మాటల యుద్ధాలు, అరుపులు, కేకలు, గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలని లేదు. ఇంట్లో టీనేజ్ పిల్లలు, వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భయపడి, బాధపడి ఇల్లంతా అశాంతి నింపుకోవాలని లేదు. సాక్ష్యాలు చూపి నిలదీస్తే నా ఇష్టం అంటే నేనేం చేయాలి? తెలిసాక నోరు మూసుకొని నిస్సహాయంగా సహించడం నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టడం కంటే తెలియనట్లు ఉండిపోవడం నయం అనిపించింది. మహిమ ఆశ్చర్యంగా చూసింది. నీలాంటి పెద్ద చదువు ఉన్న పెద్ద ఉద్యోగస్తురాలు ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతి ఏమిటా అని. మహి, ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ విషయంలో మొగుడితో దెబ్బలాడి విడిపోమంటావా? విడిపోయి ఈ వయసులో నేను సాధించేది ఏముంది?
2 టీనేజ్ పిల్లలు, వాళ్ళ పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఒక్క చేతి మీద లాక్కు రాగలనా? పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంత అటాచ్మెంటు, తండ్రిని దూరం చేశానని నా మీద కోపం, ద్వేషం పెంచుకోవచ్చు. ఇంట్లో ఈ టెన్షను, అశాంతి నా ఉద్యోగం మీద పడవచ్చు. ఇప్పటికే ఆఫీసులో టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇంట్లో కూడా శాంతి లేకపోతే? అందుకే ఏదో ఏడవని. ఈ మగాళ్ళకి మోజులన్నీ 4 రోజుల ముచ్చటే. మగాళ్ళకి పెళ్ళయ్యాక 7 ఇయర్ ఈచ్ అని మొదలవుతుందంట. పెళ్ళం కాస్త పాతబడి 2 పిల్లలు పుట్టుకొచ్చాక కొత్త రుచుల కోసం ఆరాటపడతారట. మా ఆయనకి ఈ ఇచ్చి కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు. 40 ఏళ్ళు దాటాక వాళ్ళల్లో ఇంకా అమ్మాయిల్ని ఆకర్షించే శక్తి ఉందా, రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా టెస్ట్ చేసుకోవడం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మళ్ళుతుందంట. ఎవరో సైకాలజిస్ట్ రాశాళ్లే. ఈ పిచ్చి వెర్రిలన్నీ వాటి తాలూకు ప్రభావమే. దానికి తగ్గట్టు మేధలాంటి అమ్మాయిలు బాసుని ఇంప్రెస్ చేసి స్వార్థ ప్రయోజనాల కోసం బాసులకు దగ్గరై లొంగిపోతుంటారు. ఈ దురదలన్నీ 4 రోజుల ముచ్చట్లే. ఏ మగాడు భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం వదులుకోడు. ఇదో పార్ట్ టైం రొటీన్ నుంచి ఆట విడుపు. సమాజంలో భార్య స్థానం ఎప్పటికీ పోదు. దానికున్న ప్రాముఖ్యం దానిదే. నా స్థానం పదిలం. తేనెటీగ తేనెను వెతుక్కోవడం సహజ లక్షణం. అలాగే మగవాడు. ఆ ఆరాటం తీరేది కాదు, ఆ బుద్ధి మారేది కాదు. దీనికోసం ప్రశాంతతని భగ్నం చేసుకోవడం అవివేకం కదా. పోవే, నీలాంటి ఆడవాళ్లే ఇంతలా నిర్వీర్యమైపోయి సర్దుకు బతికేద్దాం అనుకోవడం నిజంగా ఆశ్చర్యంగా కాదు, షాకింగ్గా అనిపిస్తుంది నాకు. మహి, ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. రొటీన్ లైఫ్ నుంచి సమస్యలు, ఆందోళనలు, అపశృతులు సృష్టించుకోవడం వద్దు. ఏమిటలా చూస్తున్నావు? అఖిల ప్రశాంతంగా అంది. ఏం లేదు. ఓ భర్త మరొక స్త్రీతో తిరుగుతాడని తెలిసి పట్టించుకునే కోరిక, తీరిక భార్యకి లేదు అనుకునేంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. చదువు, ఉద్యోగం, సంపాదన తప్ప మనిషికి మరొకటి అక్కర్లేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు భర్త దూరమైతే పడే బాధ, అవమానం, అసహనం, నిస్తేజం మానవ సంబంధాల్లో వచ్చేశాయని ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఇదే ఇదివరకటి భార్య అయితే ఏడ్చి, రాగాలు పెట్టి, అలిగి, తిండిమాని పుట్టింటికి పోతానని బెదిరించి, సాధించి నలుగురితో చెప్పుకొని నిస్సహాయంగా ఏడ్చేది. అలా ఉండమంటావా నన్నిప్పుడు? నవ్వింది అఖిల. అలా కాదు, ఇంత ఈజీగా. పోనీలే, ఏదో సరదా మోజు అనుకునే నిర్లిప్తత. ఈజీగా వదలొద్దంటావా? సర్లే, అయితే ఓ పంచేయి. మీ ఆడపడుచుతో చెప్పి కార్తీక్కి ఓ 2 ఎస్ఎంఎస్లు పంపమను చిలిపిగా అంది. మీ శ్రీమతి ఆఫీసులో వాళ్ళ బాస్తో. బాస్ వద్దు, ముసలాడు. కొలీగ్ అందంగా ఎవరున్నారు? కాస్త స్మార్ట్గా, రొమాంటిక్గా ఉండేదెవరు? ఆదిత్య అగర్వాల్ అనే కొలీగ్తో ప్రేమాయణం సాగిస్తుంది, కళ్ళు తెరవండి అని మెసేజ్లు కొట్టించు. కార్తీక్కి ఓ జలకిద్దాం. ఏ? మహిమ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. మహి, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? నేను చెప్పినట్లు చేయించు, మిగతాది నేను చూసుకుంటా నవ్వుతూ అంది. మహి, నీవన్నది నిజమే. మరీ అంతలా పట్టనట్టు వదిలేయకూడదులే. అలా అని ఇంట్లో గొడవలు ఉండొద్దు. భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యము ఉండకూడదులే. మహిమ ఇంకా అలా తెల్లబోయి చూస్తూ ఉండగా అఖిల లేచి చీర దులుపుకొని, పద వెళ్దాం, టేక్ ఇట్ ఈజీ అంటూ, నేను చెప్పిన ఎస్ఎంఎస్లు మర్చిపోకు అంటూ మహిమ చేయి పట్టుకొని లేవదీసింది. 5 రోజులు గడిచాయి. గత 3 రోజులుగా కార్తీక్ మొహంలో మారే హావభావాలు స్పష్టంగానే చూడగలుగుతోంది అఖిల. కోపం, అసహనం, సందిగ్ధత, అపనమ్మకం, కలవరం. అడగాలి అనుకున్నా అడగలేని అధైర్యం. అఖిల వైపు దొంగచూపులు, మొహం గంటు పెట్టుకొని అన్యమనస్కంగా ఉండడం. ఆ రోజు రాత్రి, ఒంట్లో బాగోలేదా? అలా ఉన్నారే? ముఖానికి, చేతులకి క్రీమ్ పట్టించుకుంటూ అడిగింది అఖిల బెడ్రూమ్లో. ఒంట్లో ఏం రోగం? విసురుగా జవాబు. మరేంటి? ఆఫీస్ ప్రాబ్లమా? నీవే నా ప్రాబ్లం అనాలనుకున్నా అనలేకపోయాడు. సర్లేండి, చెప్పాలని లేకపోతే మానేయండి. తలగడులు సర్దుకొని పడుకుంది. కార్తీక్ కటువుగా, చెప్పాల్సింది నీవు అన్నాడు.
నేనా? ఏం చెప్పాలి? అమాయకత నటించింది. దీనికి జవాబు సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళ ముందు ఆడించి, ఎవడో పని పాట లేని వాళ్ళు ఇచ్చే మెసేజ్ల గురించి నేనేం చెప్పాలి అంది. ఎంత పని లేని వాళ్ళైనా ఊరికే ఎవరు ఇవ్వరు, కాస్త కూస్త నిజం లేందే. ఉక్రోషంగా జవాబు ఇవ్వమన్నట్టు సూటిగా చూశాడు. అంతే, సూటిగా అఖిల చూసి, కాస్త కూస్త నిజాలుండవచ్చు. ఏ కొలిగ్తోనో లంచ్కో డిన్నర్కో వెళ్ళొచ్చు, కారులో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, సరదాగా ఏ పార్కులో వెళ్ళి ఉండొచ్చు నిర్లక్ష్యంగా అంది. పరాయి మగాడితో సినిమాలకి హోటళ్ళకి షికార్లకి వెళ్ళడం ఇవన్నీ కాస్త కూస్త నిజాలన్నమాట వ్యంగ్యంగా అన్నాడు. అంతే మరి, అలాగే అనుకోండి. ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తున్నాం, మీలాగే మాకు రొటీన్ నుంచి బోర్ కొడితే ఎక్కడికన్నా వెళ్ళాలనిపించవచ్చు. కాస్త థ్రిల్ కోసం ఏ క్లబ్కో వెళ్ళొచ్చు కోలిగ్తో. లైఫ్ బోర్ కొట్టి కాస్త మార్పు కావాలనిపించడం తప్ప ఏ మీ మగాళ్ళ అమ్మాయిల్ని వెంటేసుకుని వెళ్ళరా ఎప్పుడు? సూటిగా అడిగింది. అంటే మాతో వంతుపోతున్నారన్నమాట. అంటే మగాళ్ళు చేస్తే మీరు చేస్తారా? రిలాక్స్ అవడానికో థ్రిల్ కోసం ఇంకో మగాడితో తిరిగితే తప్పే ఉంది అనే వరకు వచ్చిందా వ్యవహారం? కోపంతో మాటలు తడబడ్డాయి. అవును మరి, ఇన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటివన్నీ పాపం వాళ్ళకి అందుబాటులో లేక భర్తగారి తిరుగుళ్ళు తెలిసి భరించేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు చదివి మగాడితో సరిగ్గా సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకుండే అవకాశాలని వాళ్ళు అందిపుచ్చుకోవాలనుకోవడంలో తప్పుందా? నిలదీసింది. కార్తీక్ తెల్లబోయాడు. ఏ మీ మగవాళ్ళకైనా 7 year ఇచ్చులు 40 ఏళ్ళ యవ్వనాలుండొచ్చు. పెళ్ళం కాస్త పాతబడి పిల్లలు పుట్టుకురాగానే కొత్త రుచులు థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల్లా కొత్త మోజుల వెంట ఆరాటంగా తిరగొచ్చా? ఏం పాపం ఆడవాళ్ళు మనుషులేగా, రొటీన్ లైఫ్ నుంచి మార్పు ఉండాలని కోరుకోకూడదా? ఆడవాళ్ళకి ఇచ్చులు ఉండకూడదా? కార్తీక్ మొహం ఎర్రబడింది. అంటే ఈ ఎస్ఎంఎస్లు నిజమేనన్నమాట? నిజం అనుకుంటే నిజం. ఇలాంటి మెసేజ్లు నాకు వచ్చాయి, నేను పట్టించుకోలేదు. కావాలంటే చూడండి. సెల్లు ఓపెన్ చేసి అతని ముందు పడేసింది. కార్తీక్ మొహం మాడిపోయింది. ఈ మీద ఎవరు అనైనా అడిగానా? భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. మిమ్మల్ని అడిగి నిలేసి గొడవ చేసి ఏడ్చి రాగాలెట్టి సంసారం వీధిని పడేసుకోవడానికి నేను పాతకాలం ఆడదాన్ని కాదు. నాకు ఇంట్లో శాంతి కావాలి. టెన్షన్స్ భరించే ఓపిక లేదు. ఎదిగిన పిల్లల ముందు గొడవలు పడి వాళ్ళ మనసులు బాధపడి చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భవిష్యత్తుతో ఆటలాడే హక్కు మనకి లేదు. ఈ మెసేజ్లు నమ్మావా, నిజమనుకున్నావా? సంజాషి ఇస్తున్నట్టు అన్నాడు. నిజమో అబద్ధమో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి నిమిషం పట్టదు నాకు. నిజమైతే భారీగా నా హక్కుల్ని వినియోగించుకొని ముక్కు పిండి లక్షలు వసూలు చేసి డైవర్స్ తీసుకొని నా బతుకు నేను బతకగలిగే ధైర్యం ఉంది. ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో ఉండాలి అన్న పెళ్లి ప్రమాణాలు గుర్తుంటే చాలు నిబ్బరంగా అంది. అఖిల నుంచి చూపులు తప్పించి కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడి, అయితే ఈ మెసేజ్ల్లో నిజం లేదన్నమాట. చిన్న సందేహం, చిన్న ఆశ. అఖిల అతని వంక చూసి జవాబిచ్చింది. చెప్పాల్సింది మీరు, నేను కాదు అంది. కార్తీక్ మొహంలో కలవరపాటు. కాసేపు ఏదో ఆలోచించి, సరే లెటస్ ఫర్గెట్ ఇట్. నీవన్నట్టు ఈ పిచ్చి మెసేజ్లు చూసి మనసు పాడు చేసుకోవద్దు, డిలీట్ చేసేద్దాం. అఖిల భుజం మీద చెయ్యేసి రాజీకి వచ్చినట్లు అన్నాడు. సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేసేయచ్చు ఈజీగా, జీవితాల నుంచి డిలీట్ చేయడం అంత సులభం కాదేమో. భుజం మీద నుంచి అతని చెయ్యి తీసి మృదువుగా కింద పెట్టి, ఈ రోజు నుంచి నన్ను తాకే అర్హత మీరు పోగొట్టుకున్నారు. లోకానికి మాత్రం మనం భార్యాభర్తలం, పిల్లలకి తల్లిదండ్రులం. ఆ పాత్రని చక్కగా పోషిద్దాం. ఇంతకు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తప్పు చేసిన భర్తకు భార్యని అనుమానించి నిలేసే అధికారం ఉంటే భర్త ప్రవర్తనకి శిక్ష వేసే అధికారం భార్యకి ఉంటుందిగా. చాలా నిదానంగా అని పాలిపోయిన కార్తీక్ మొహం ఓసారి చూసి తలగడలు సర్దుకొని పడుకుంది. 10 రోజుల తర్వాత మహిమ నుంచి ఫోను. మేధాని బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారట, నీకు తెలుసా అంది. ఇప్పుడు తెలిసిందిగా నవ్వింది అఖిల. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.